ఈ ట్రిప్ తేలిపోబోతోంది. ఎందుకంటే ఒకటి నైరాశ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఊపిరి పోసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్కన చంద్రబాబుని జైల్లో పెట్టినటువంటి సందర్భం కావచ్చు, లేదా బాబుని టార్గెట్ చేసి కొడుతున్నటువంటి సందర్భంలో ఏంటనేది అర్థం కాని పరిస్థితులలో. రెండోది ఏంటంటే ఇతను సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు. కరప్షన్ ఏదన్నా ఉంటే ఏ గొడవ చేయొచ్చు. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వెళ్ళి ఇస్తున్న దాన్ని పబ్లిక్ హర్షిస్తున్నారు. అవి రెండు ఎప్పుడైతే జరిగిపోయిందో అసలు మనదేంటి పరిస్థితి అనే అర్థం కాలేదు వీళ్ళకి. ఎందుకంటే జనం చేతికి రూపాయి ఇస్తున్నాడు, అట్లాగే పరిపాలన ఇంటికి తీసుకొచ్చాడు. ఇవి రెండింటి వద్దని చెప్తే జనం కొడతారు, అది అతనికి పాజిటివ్ అవుతుంది. రెండో పక్కన తెలుగుదేశాన్ని నర్నరాన కొడుతున్నాడు, కౌకు దెబ్బలు కొడుతున్నాడు, బయటికి చెప్పుకోలేని మంట పుట్టిస్తున్నాడు. అందులో వీళ్ళ ఆర్థిక స్తోమత మీద కొడుతున్నాడు, వీళ్ళ ఆర్థిక మూలాల మీద కొడుతున్నాడు. ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలకు ఫీజులు తగ్గించాడు. అది ఒక రకంగా అంటే ఇప్పటిదాకా రోజుకి 1000 రూపాయలు మిగుల్చుకున్నాం అనే వాడికి 100 రూపాయలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ముందు నుంచి 100 రూపాయలు వస్తే లాభం పెద్ద ప్రాబ్లం అనవద్దు, 100 కదా నాకు లాభం అని. కానీ 1000 రూపాయలు తిన్నోడు 100 రూపాయలకి రావడం అంటే నష్టపోయినట్టే ఫీల్ అవుతాడు. ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి, రియల్ ఎస్టేట్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి, మెడికల్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఇట్లాగా వీళ్ళ ఒక సెక్టార్ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఆ వర్గం అంతా కూడా